లో కార్డులు ఇస్తారట. అవునండి. ఆ కార్డులు ఇచ్చిన తర్వాతన కార్డు లేనోళ్ళని వీళ్ళు తీసుకుంటున్నారట ప్రోగ్రాముల్లో. అలా తీసుకున్న దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు ఈయన అసోసియేషన్ ప్రెసిడెంట్గా. దాని వలన అక్కడ 2 గ్రూపుల మధ్యన ఏదో క్లాష్ నడుస్తుంది. ఈ అమ్మాయి బయట నుంచి వచ్చిన డాన్సర్ కదా, ఇప్పుడు తెలుగు డాన్సర్ అనాలా లేదా డాన్సర్ల తెలుగు అసోసియేషన్లో మెంబర్ అయిందో ఏంటో తెలియదు కదా అమ్మాయి డీటెయిల్డ్గా మాట్లాడితే తప్పి. దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే సంథింగ్ ఎక్కడో ఈ అమ్మాయికి ఛాన్సెస్కి సంబంధించి అట్లాగా, అంటే మాకు మెంబర్షిప్ లేదు కాబట్టి మీరు ఇవ్వడానికి వీలేదని నేను ఏమన్నా అడ్డుపడి ఉండాలి. ఈ అమ్మాయి ఇప్పుడు కొరియోగ్రాఫర్ కాబట్టి కారణం ఏదైనా లైంగిక దాడి అనేది అయితే ఖచ్చితంగా దాని తప్పే, దాంట్లో పేరు పెట్టినా దానికి ఇంకోటి పేరు పెట్టినా అన్ని క్రాఫ్ట్లు ఇటువంటి వేధింపులు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ బయటపడుతుంది. ఇంతకుముందు ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో దగ్గర నుంచి కమిట్మెంట్ అడిగేవారని గతంలో ఎవరు చేసినా, చిన్మయ్ అనే ఆమె బయటకు వచ్చారు అప్పట్లో, లేదంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చేసి. ఇప్పుడు కొరియోగ్రాఫర్లో పొద్దున్న ఇంకా కింది స్థాయి చాలా క్రాఫ్ట్లు ఉంటాయి కదా, అందులో ఇవన్నిటిలో కూడా ఇలాంటివి ఉంటాయా అనేది ఇప్పుడు వస్తున్న డౌట్ ఇలాంటివి చూస్తూ ఉంటే. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రతి క్రాఫ్ట్లోనూ ఈ సమస్య ఉండొచ్చు. కాకపోతే ఇందులో మగవాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు కదా, అమ్మాయిలకే ఇబ్బంది అవుతుంది. అంటే సినీ రంగం అనేటటువంటి దాంట్లో వాస్తవంగా ఒకప్పుడు మీరు గుర్తుకు తెచ్చుకుంటే అక్కినేని నాగేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళు అప్పట్లో ఆడపాత్రలు వేసేవాళ్ళు. అప్పట్లో